ఒక లేటే. లేట్ అవుద్ది. లేట్ అయిద్దా? టైం చూసావా? 10 అయింది. 10 నిమిషాలు తీసురా. ఏంటి కెఫే కొత్త? కాఫీ రావడానికి టైం పట్టుద్ది, వెయిట్ చేయండి. నువ్వు ఖాళీగా ఉన్నావుగా, నువ్వు తీసురా. నేను చేయలేక కాదు, చేయకూడదు. మేడం రావాలి. మేడం ఎప్పుడు వచ్చిద్దా మీ మేడం? గురువు గారు కాఫీ తాగితే మీరు ఇలా మాట్లాడరు. హే, ఇక్కడ సిగరెట్ తాగకూడదు తెలుసా? అవునా? ముందు నువ్వు కాఫీ తీసురా, నేను ఆపేస్తా. బాగుంది. ఏంటి 1000 క్లబ్స్ ఫీలింగా? మీరు మరీ అంత ఫీల్ అయిపోతాం అసలు. మీ చేస్తే ఇంటర్ నుంచి నాడు అలానే అవుతాడు. నీ కుళ్ళురా నేను కాఫీ బాగా చేస్తానని. ఓ అబ్బో, దీనికే కుళ్ళుకోవాలి మేము. రే ఫాఫాగా అమ్మ. ఎప్పుడొచ్చావు? నాన్న నేను మార్నింగ్ 6 o'clock వచ్చి స్టోర్ ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసేసి. ఒక విషయం మర్చిపోతున్నావు, మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నావు. నువ్వెన్నింటికి లేస్తావో, ఎప్పుడు బయటకు వస్తావో నాకు తెలుసు. కస్టమర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అంత పొద్దున్నే కస్టమర్స్ ఎవరు రారు కదా నాన్న. కస్టమర్ నీకు చెప్పొస్తాడా? కస్టమర్ కంటే ముందే మనం ఉండాలి. ఏంటిది, అకౌంట్స్ 2 weeks నుంచి అప్డేట్ కాలేదు. ఎక్కడదక్కడే ఉంది. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టించి, నాతో పెట్టుబడి పెట్టించి ఏం చేస్తున్నట్టు? అప్పుడే చెప్పాను నేను. ఏం చెప్పారు సార్? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏ ధైర్యంతో కాఫీ షాప్ పెడతా అంటున్నావు? నువ్వే చెప్తావు కదా నా కాఫీ వరల్డ్ లోనే బెస్ట్ కాఫీ అని. కాఫీ బాగుందంటే కాఫీ షాప్ పెట్టేస్తావా? దానికి మీరేమన్నారు? ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్ మై ప్యాషన్ నానా. తర్వాత నీ ప్యాషన్కి మాకు పడుతుందమ్మా చిల్లు. అప్పుడేదో ఎవరికో ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చిందని చెప్పి నువ్వు డైరెక్టర్ అవుదాం అనుకున్నావు. మెడ్రాస్ టు బెంగళూరు ఫ్లైట్ ఎక్కేసి పైలట్ని చూసి నువ్వు పైలట్ అవుదాం అనుకున్నావు. అదేదో ఏఐఏఎస్నో ఐపీఎస్నో చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు కదా. అది నువ్వు చేయవు. అంతేలే, తల్లి లేని పిల్లనన్నే కదా నీకంత లోకువా. ఆ దొంగ ఏడుపులు ఆపు. మీరేం చెప్పారు? నాన్న మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఒకరి కింద పని చేయను. ఐ వాంట్ టు లివ్ మై డ్రీమ్. మరి మీరు? మరి నన్నెందుకు పెట్టుబడి పెట్టమంటున్నావు? ఇదిగో ముందే చెప్తున్నా, నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను ఇంట్లో ఉంటా, లేకపోతే ఉండను. దీన్ని ఏదో అంటారండి. ప్యాషన్ కాదండి. టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కాదండి. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటారు. నాన్న ఏంటి నాన్నా? మరి ఏంటి? బిజినెస్ అంటే శ్రద్ధ లేదు, పట్టుదల లేదు. మరి ఏం చేస్తున్నట్టు? చిచి. మీరు బాధపడకండి, మనకు అలవాటే. వన్ బ్లాక్ కాఫీ.
హాయ్. హాయ్. గుడ్ కాఫీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీరు చేసిన బ్లాక్ కాఫీ దానికైనా రోజు బాగుందనడం, మీరు ఇక్కడ మురిసిపోవడం. ప్రపంచంలో బ్లాక్ కాఫీ ఎక్కడైనా ఒకేలా ఉంటుంది కదా. రే, బ్లాక్ కాఫీ చేయడం ఒక ఆర్ట్ రా. ఉష్, ఇదో ఆర్ట్, మీరు ఆర్టిస్టు, ఆయన రైటిస్టు. రే, రైటిస్ట్ కాదు, రైటర్. ఓ, ఫేమస్ రైటర్. మరి నాకు తెలియదే. నీలాంటి వాళ్ళకి తెలియదులే. అమ్మో, ఇంత క్రియేటివిటీ నేను తట్టుకోలేకపోతున్నాను బాబు. ఇట్స్ సో సఫకేటింగ్. One black coffee. One black coffee. One black coffee. ఏ అరుణ్, నువ్వేంట్రా ఇక్కడ? హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. ఎలా ఉన్నావు? కూర్చో. ఇక్కడేంది? నేను ఎక్కువ ఇక్కడే ఉంటారా, రైటింగ్స్ కూడా ఇక్కడే రాస్తుంటా. అన్నట్టు ఇక్కడ బ్లాక్ కాఫీ బాగుంటుంది, నువ్వు కూడా ట్రై చేయి. బ్లాక్ కాఫీ ఎక్కడైనా ఒక్కలాగానే ఉంటుంది కదరా. అయినా నువ్వేంట్రా ఒక్కోళ్ళతోనే టచ్లో ఉన్నవారా మన వాళ్ళతో? ఎవరితో అయినా మాట్లాడుతున్నావు అసలుకి? సరేరా, ఇప్పుడు ఏం స్టోరీ రాస్తున్నావు? బ్రేకప్ మీద లైన్స్ ఉన్నాయిరా, అవే క్రాక్ చేస్తున్నా. అరే, ఇంకా నువ్వు దానిలోంచి బయటికి రాలేదావరా? చూడరుణ్, మన మైండ్లో ఏదనుకుంటే బయటకు అదే వస్తుందిరా. అరే, యువర్ ద బెస్ట్ రైటర్ మ్యాన్. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ షిట్. అదే ఆలోచిస్తున్నాను రా, నేను ట్రై చేస్తున్నానులే. అరే, ఏం ట్రై చేస్తున్నావురా? నాకు తెలీదా? ట్రై కనెక్టింగ్ టు న్యూ పీపుల్ రా. సి ఐ మెట్ నేహా, అదే నా ఫియాన్సీ. హే, ఇది ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఇయర్ కలిసాం. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. సరేరా, చూడు మరి, నువ్వు ఎలాగో మమ్మల్ని కలవవు తర్వాత మాకు కూడా ఇలా క్లాస్ పీకే ఛాన్స్ దొరకదు. వి వాంట్ అ రోలర్ అండ్ బ్యాక్ రా. అర్థం చేసుకో ప్లీజ్. ఉంటా మరి, ఓకే? అరే, ఇంకా నువ్వు దానిలోంచి బయటికి రాలేదావరా? అరే, యువర్ ద బెస్ట్ రైటర్ మ్యాన్. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ షిట్. అరుణ్, నేను నీకు ఎప్పటి నుండి ఒక విషయం చెప్పాలని చూస్తున్నాను. నేను ఈ కాఫీ షాప్ లవర్గా కాదు, నీకు ఓనర్గా కూడా. 220 టేకండి ఇది. ఇలా చెప్తే రారండి ఎవరు. ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను, వినండి. అరుణ్, నేనిప్పుడు కాఫీ షాప్ ఓనర్లా కాదు, నీకు లవర్గా మాట్లాడుతున్నా. నేను భరిస్తానే కావచ్చు, కానీ నీకోసం తప్పిస్తా. నీతో కలిసి బతకడానికి జ్వలిస్తా. నువ్వు ప్రేమిస్తా అంటే నీతో ఎక్కడికైనా వస్తా. ఇలా చెప్తే వర్కౌట్ అవుతుందా? ఎందుకు అవుతండి, ఎందుకు అవదు? ఈరోజు చూడపండి.
ఏం చూస్తున్నారు? బాగున్నాడు కదా? ఇలానే చూస్తానండి, రేపు ఇంకోళ్ళతో వస్తాడు. మరి ఏం చూస్తున్నారు? వెళ్ళి మాట్లాడండి. సరే, ఈరోజు మాట్లాడేస్తా, చెప్పేస్తా ఈరోజు. కానీ అరుణ్ని చూస్తే నేను చెప్పలేనురా. మరి ఏం చేస్తారు? చెప్పేస్తున్నా. హలో, ఏం చేస్తున్నారు? లెటర్. ఏ భగవాన్, 80s 90sలో బాలీవుడ్ మ్యూజిక్లో అమ్మాయిలా చేయకండి. వెళ్ళి చెప్పండి. సరే. హాయ్ అరుణ్. అసలు నేను ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో చూసిన వెంటనే షాక్ అయ్యా. తిను నా స్కూల్మేట్ అరుణా కాదా అని 100 సార్లు చెక్ చేసుకున్నా. నువ్వు బుక్స్ ఎక్కువ చదువుతావా? రాస్తాను కూడా. నిజంగా? ఇప్పటికే 2 books రాశాను, పబ్లిష్ కూడా చేశాను. అంటే నేను ఒక రైటర్తో డేట్కి వచ్చానా? ఇప్పుడు ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? మరి నా ఫ్రెండ్ రైటర్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. సరే, ఇప్పుడు ఏమంటావు? నాకు ఆటోగ్రాఫ్ కావాలి. ఒకప్పుడు నేను చేసిందే, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. ఏంటది? ఫ్లర్టింగ్. అప్పుడే నేను పట్టించుకొని ఉంటే బాగుండేది. ఆ? ఏం లేదు. లేదు లేదు, నువ్వేదో అన్నావు. ఏం లేదు. ఏదో అన్నావు, చెప్పు కదా. కాఫీ? కాఫీ గీఫీ కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఏదో అన్నావు, చెప్పు కదా. ఏం లేదు. చెప్పొచ్చు కదా. ఆర్డర్ ప్లీజ్ మ్యామ్. నాకు లెమన్ ఐస్ టీ. నీకు అరుణ్? నాకు బ్లాక్ కాఫీ. ఓ, ఫ్రీక్వెంట్గా వస్తావన్నమాట. వస్తాను. తొందరగా తీసుకురావాల్సిన అవసరం లేదు, లేట్గా తీసుకురండి. ఎందుకంటే మాకు ఇంకా మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే. ఆర్డర్ చేసిందే కాకుండా మళ్ళీ దానికి ఇంకొక ఆర్డర్ చేస్తుంది. ఏంటి, అరుణ్కి తను చాలా బాగా క్లోజ్గా కనపడుతుంది. నాకు మాత్రం పెద్ద లూస్ లాగా అనిపిస్తుంది. టు బీ ఫ్రాంక్, మీ తను చాలా బెస్ట్. తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇందులో అంత తప్పుందా? నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవచ్చా? నన్ను ఒకప్పుడు ఫాలో అయిన అబ్బాయి ఇప్పుడు ఎవరితో రిలేషన్లో ఉన్నాడో తెలుసుకుందామని చిన్న క్యూరియాసిటీ. ప్లీజ్ శ్రేయ, ఇప్పుడు ఆ టాపిక్ కొంచెం పక్కన పెడదామా? ఇదొక టైటానిక్ మరో చరిత్ర లాంటి కథ కాదు కదా. శ్రేయ ప్లీజ్, ఆ టాపిక్ వదిలే కొంచెం. ఓకే ఓకే. సో ఇవన్నీ చూస్తుంటే సింగిల్గానే ఉన్నామని తెలుస్తుంది. సింగిల్. ఇది చాలు. అబ్బాబాబాబా, ఆడపిల్లైన పులియన బాలే కలుగుతుందండి. నాది తెలియలో ఉంది. నీకు లవ్ జోనర్స్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఆ జోనర్స్లో ప్యూర్ సోల్ ఉంటుంది, జెన్యూన్నెస్ ఉంటుంది. అందుకే ఆ జోనర్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. చూసావా, ఇద్దరి టేస్ట్ ఎలా సిమిలర్గా ఉన్నాయో. సిమిలర్గా ఉండడం కాదు, సిమిలర్గా క్రియేట్ చేస్తుంది. ఏదైనా షీ క్రియేట్స్ ఎవ్రీథింగ్ అండి.
అమ్మా మీరే కరెక్ట్. నువ్వు అసలు మాట్లాడవా? థ్యాంక్ యూ. ఈ మధ్య థ్యాంక్ యూ అంటే కూడా నువ్వు బ్యూటిఫుల్ అని వినిపిస్తుందేమో. శ్రేయా, జస్ట్ కిడింగ్. హ్యావ్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. హా, ఏమైంది? లెమన్ ఐస్ టీ అన్నాను కదా, నార్మల్ ఐస్ టీ తీసుకొచ్చారు. హలో, మీరు అడిగిందే నేను తీసుకొని వచ్చా. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. మీకు ఒకవేళ నచ్చకపోతే బిల్ పే చేయకండి. ఆ బిహేవియర్ చూసావా అరుణ్? నేను జస్ట్ టీ గురించే కదా అడిగాను. ప్లీజ్ శ్రేయా, తను చాలా బాగా చేస్తుంది. షీఈస్ వెరీ కామ్. అండ్ తనకి నువ్వు అనుకున్నంత యాటిట్యూడ్ లేదు. నేను చూస్తున్నాను కదా. మళ్ళీ ఎప్పుడు మీట్ అవుదాం? యాక్చువల్గా నీకు ఓకే అయితేనే, ఓకే కాకపోయినా కలుస్తాం. ఏంటి ఇంత డెస్పరేట్ అనుకుంటున్నావా? అనుకున్నా పర్లేదు. ఐ ఫీల్ గుడ్ బీయింగ్ విత్ యూ. మీ టూ. నేను కలిసిన తర్వాత ఐ ఫీల్ హై. అయితే రేపు పక్కా కలుస్తున్నాం. కలుద్దాం. ఎట్ 9 o'clock. షూర్. చూద్దాం ఎవరు ముందు వస్తారో. చూద్దాం. బాయ్. బాయ్. అదేంట్రా అంత సీరియస్గా వంట చేస్తుంది? మీరే కదండి లైఫ్లో చాలా సీరియస్గా ఉండాలంటారు. నీ లైఫ్లో ఉండమన్నాను కానీ కిచెన్లో ఉండమనలేదురా. మీరెందుకండి ఇప్పుడు డైనింగ్ టేబుల్ ముందు సీరియస్ అవుతున్నారు? నిన్ను పనిలో పెట్టుకోవటం, కెఫే దాని గొప్ప చెప్పటం, అదే నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. జీవితంలో తప్పులు సహజండి. కార్తీక మాసంలో కూడా కోడి మాసం తిరిగి నిన్ను భరించడం కష్టం. అమ్మాయి లేట్ అవుతుంది, త్వరగా తీసుకురా. చేస్తున్నా కదా, ఆగలేరా? నువ్వు చేసినట్టే ఇక మేము తిన్నట్టే. ఏంటి అట్లా పడేసావు? సర్వింగ్ ఎవరు చేస్తారు? నీకు ఇంకా అర్థం కాలేదా? ఎవరికి ఆగలేస్తే ఆళ్ళు వడ్డించుకోమని మేడం గారు ఇక్కడ పెట్టేసి వెళ్ళారు. దీన్నే బాగా పెట్టినారంటారండి. మనం కనిద్దాం. నువ్వు నోరుమై, నువ్వు సర్వ్ చేయి. నాకు మూడ్ లేదు, మీరే సర్వ్ చేసుకోండి. ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణం ఒక్కటి లేదు. దీన్నే రేలే తీసినట్టారండి. అహంకారం. కారం కారం మామ కారం అనుకుంటా. నాన్నగారు దగ్గుతున్నారు. వాటర్ పక్కనే ఉన్నాయి. ముందు నువ్వు కంట్రోల్లో ఉండాలి. వంట రాకుండా చేస్తే ఇలానే తగలడుతుంది. నువ్వు మరీ పోస్ కొట్టకు. ఏదో కారం ఎక్కువైనంత మాత్రాన నాకు వంట రాదని డిసైడ్ చేసిస్తావా? నాన్నగారు ఏమంటున్నారంటే ఒక కారం ఒక్కటే కాదు వంటే ఘోరంగా ఉందంటున్నారు. ప్రతి ఒక్కరూ నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళే, పెద్ద వీళ్ళకేదో వంట వచ్చినట్టు. వాడినందా మనల్ని ఉండదులే. ఖుషి, ఆకలిగా ఉండకూడదు, తిను. ఆకలిగా లేదు, నాకు తినబుద్ధి కావట్లేదు అనకూడదు, తిను. ఎందుకు నా ఇబ్బంది పెడుతున్నారు? నా లైఫ్లో నాకు నచ్చినట్టు ఉండనివ్వరా? ఇందాక కూడా అంతే, వంట బాగాలేదని వెటకరంగా మాట్లాడుతున్నారు. సరే సారీ. ఇందాక నువ్వు వండింది టేస్ట్ చేసావా? టేస్ట్ చేసావా అంటే చూసా. ఎలా ఉంది? కొంచెం బానే ఉంది. కొంచెం బాగా లేదని కూడా అనొచ్చు.
కానీ అనవు. ఎందుకో తెలుసా? నెగిటివిటీని నువ్వు తీసుకోలేవు. ఎవరైనా ఒక మంచి సలహా ఇస్తే అది మన మంచి కోసమే అనుకోవాలి. మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు అనుకోకూడదు. అదే నువ్వు చేస్తున్న తప్పు. సరే, ఈరోజు బాగా చేయలేదని తిట్టాను. రేపొద్దున బాగా చేయి, నిన్ను బ్రహ్మాండంగా మెచ్చుకుంటాను. తిను. ఎలా ఉంది? కుకింగ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ ప్రొఫెషన్ నేను ఎన్నుకోలేదు. కానీ నువ్వు చూస్ చేసుకున్నావు. అందులో నువ్వు టాప్గా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను. నువ్వు చాలా వెళ్ళి పెడుతున్నావు, నేను తినేస్తా. ఏమేమి వేసావు ఇందులో? హలో వెయిటర్. ఎస్ మ్యామ్. ఒక చికెన్ శాండ్విచ్. ఒక నిమిషం, లేట్ అయినా పర్లేదు కానీ నేను అట్లా వద్దు. ఓకే మ్యామ్. హే హాయ్. హే, కొంచెం బాగాలేదని కూడా అనొచ్చు, కానీ అనవు. ఎందుకో తెలుసా? నెగిటివిటీని నువ్వు తీసుకోలేవు. కుకింగ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ ప్రొఫెషన్ నేను ఎన్నుకోలేదు. కానీ నువ్వు చూస్ చేసుకున్నావు. అందులో నువ్వు టాప్గా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను. చూసావా, నీకన్నా నాకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఎందులో? నిన్ను మీట్ అవ్వడంలో. అంటే నాకు లేదంటున్నావా? మరి అందుకేగా ఇంత లేట్గా వచ్చావు. ప్రింటింగ్ మెటీరియల్ సబ్మిట్ చేసి వచ్చేటప్పటికి టైం అయింది. సారీ. మరి లేట్గా వచ్చినందుకు సారీ శ్రేయ. యాక్సెప్టెడ్. సరే, నాకు ఏమైనా చెప్పాలా? చెప్పాను, ఇంకా రాలేదు. జోకులొద్దు. నీ గురించి నాకేమైనా చెప్పాలా? చెప్పాలా అంటే ఎస్, చెప్పాలి. తినొచ్చా? శ్రేయ, సారీ, నాకైతే భయంగానే ఉంది. ఒక నిమిషం, ఏదైనా చేంజ్ ఉంటే ఇప్పుడే చెప్పేస్తాను. చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా. ఇప్పుడు నమ్ముతున్నాను. ఐఎమ్ సారీ అబౌట్ యెస్టర్డే. ఇట్స్ ఓకే. మ్యామ్, వెళ్ళిపోయింది.
నా లైఫ్లోంచి కూడా. సరే, నాకు ఏమైనా చెప్పాలా? నిన్ను కలిసినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. మనం ఎప్పటికీ ఇలానే ఉంటే బాగున్ను అని అనిపిస్తుంది, కానీ ఇది జరిగేలా లేదు. అంటే అంటే ఇప్పుడు ఏమైంది? ఐఎమ్ లివింగ్ ఇండియా అరుణ్. నువ్వు ముందే కలిసి ఉంటే బాగుండేది. నేను యూకే వెళ్ళేదాన్నే కాదు. లైఫ్ చాలా ఎంటీగా ఉన్నప్పుడు మా డాడీ బిజినెస్ టేకప్ చేయాలనిపించింది. అదే ఆయనకి చెప్పాను, కానీ ఇప్పుడు అది సీరియస్గా తీసుకున్నారు. నన్ను రమ్మంటున్నారు. కంగ్రాట్స్ శ్రేయ. ప్రతి మనిషికి ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. ఆ సిచ్యువేషన్ మన లైఫ్నే మార్చేస్తుంది. గో విత్ ఇట్. కానీ శ్రేయ, నాలంటారు నేను లైఫ్లో ఎక్కడో దగ్గర తగులుతాడు. ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. బట్ అరుణ్, నేనే నీ ప్లేస్లో ఉంటే ఫస్ట్ నా కెరియర్నే ప్రిఫర్ చేసుకుంటాను. నైస్ మీటింగ్ యూ అరుణ్. ఐల్ రిమెంబర్ దిస్ ఫర్ ఎవర్. I feel the same, Shreya. Anyway, all the best. Oh, I'm sorry. కన్నులతో పాడితే నేనేమి చేయనే, కన్ఫ్యూషన్ ఆయనే లోపలే మరల మరల నిన్ను కదే పెరిగి పెరిగి చనుదే నేను తగిలి. బాగుంది, చాలా బాగా పాడుతున్నావు. దానికి తగ్గట్టు డాన్స్ కూడా. యువర్ అన్ ఎంటర్టైనర్ యాజ్ అ హోల్. జబర్దస్త్ పంపించచ్చు అయితే. ఓకే ఓకే. నేను అలా అనలేదు. అంటే ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా, యూ లుక్ సో డిఫరెంట్ టుడే. ఐ మీన్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. అంటే ఎప్పుడు బ్లాక్ కాఫీ, హాయ్ బాయ్, బిల్ ఇవి తప్ప మనం ఇంకేం మాట్లాడుకోలేదు కదా. పోనీ ఇప్పుడు మాట్లాడుకోండి. అంటే మాట్లాడుకోలేదు అనుకునే వాళ్ళు మాట్లాడుకుంటే పని అయిపోతుంది కదా. యా, మీరుండండి, లెట్ మీ బ్రేక్ ది ఐస్. చెప్పండి అరుణ్ గారు, మీరేమంటారు? మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు, కానీ ఎగ్జామ్కి వెళ్తున్నట్టు కంపల్షన్తో అంటే. లైఫ్ ఈజ్ లైక్ అన్ ఎగ్జామ్ అండి. ఎంత సొల్లేస్తే అన్ని మార్క్స్ అని మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఐఎమ్ సారీ అరుణ్, వీడు ఇలాగే ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. మీరు వెళ్ళి కూర్చోండి, ఐల్ గెట్ యూ కాఫీ. యా షూర్. నా పేరు మీకెలా? మొత్తం మీ పేరేంటండి? మీ గురించి మొత్తం తెలుసు ఆవిడకి. మీరంటే కూచేసుకుంటారు ఆవిడ. మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు. అవునా? ఓకే, ఏం లేదు అరుణ్, ఐ ఫాలో యువర్ రైటింగ్స్. నాకు చాలా నచ్చుతాయి. మీరు అంటిల్ ఐ ఫౌండ్ యూ అనే బుక్ రాశారు కదా, ఆ బుక్ నేను 15 times చదివాను. ఇంకా చదవాలని కూడా అనుకుంటున్నాను. మీ కన్వర్సేషన్స్ చాలా బాగుంటాయి. మీరు చాలా బాగా రాస్తారు. ఏదో రోజు అందరి లైఫ్లో జరిగే స్టోరీస్లా ఉంటాయి. అందుకే నాకు చాలా నచ్చుతాయి. ఎప్పటికైనా మీతో ఒక్కసారైనా కన్వర్సేషన్లో పార్టిసిపేట్ చేద్దామనేదే నా విష్. అది వీడు ఖరాబ్గా చెప్పేశాడు మీకు. ఐఎమ్ సారీ అబౌట్ దాట్. మీరు వెళ్ళి కూర్చోండి, ఐల్ గెట్ యూ కాఫీ. మై గుడ్నెస్, యు నో
నా మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసావో. ఒక క్రియేటర్కి వాళ్ళ వర్క్స్ గురించి ఇంత డీటెయిల్గా చెప్తే వచ్చే ఫీల్ చాలా హై ఉంటుంది. యూ రియలీ మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంతసేపు నేను చెప్పింది ఓపిక్గా విన్నందుకు. యా, మీ పేరు? ఖుషి. ఖుషి. మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉంటే చెప్పండి. విల్ హ్యావ్ ఎ నైస్ లిటిల్ కాన్వర్జేషన్. మేడం మేడం అలా చూడకండి, ఏదో చెప్పండి. యా, మై ప్లెజర్. డన్. టుమారో? సూపరు. యా, ష్యూర్. ఫర్ ఏ కాఫీ? డన్. ఏంటండి డన్ను? ఇప్పుడు కాఫీ కాఫీయేనా? కొత్త ఆలోచనలు రావా? ఈ లంచ్కో డిన్నర్కో వెళ్ళండి. యా షూర్. నీలో సార్కాజం చాలా బాగుంది. నేను రైటర్ అయిపోతాను అయితే. యా, సమ్డే. సో లంచ్ టుమారో? ష్యూర్, లంచ్ ఇట్ ఈస్. This is my number. And we'll decide where. ఓకే, కాఫీ? ఇప్పుడే కదండి లంచ్ అన్నారు, మళ్ళీ కాఫీ అంటారేంటి? అంటే ఇప్పుడు నాకు తాగడానికి కాఫీ. ఉప్స్, ష్యూర్. సారీ. 5 minutes. It's okay. ఏ నెంబర్ ఇచ్చేసాడు. సే, ఈరోజు నాకు డేట్ ఉంది. నాకు లాస్ట్ వీకే డేట్ వచ్చింది. నేనేం వస్తున్నానా? చెప్పేది నవే, నా దగ్గర బట్టలే లేవు. ఇంటి నిండా బట్టలతో షాపింగ్ మాల్ చేసావు, నీ దగ్గర బట్టలు లేకపోవడం ఏంటి? అయినా నీకు ఫోన్ చేసా చూడు, నా మిస్టేక్. పెట్టే ఫోన్. మంచి రివీలింగ్ డ్రెస్ వేసుకో. కుర్రోడు ఎంత పాడు నేను కూడా చూస్తాను. తర్వాత నువ్వే నా దగ్గరికి వచ్చి థాంక్స్ చెప్తావు. హారిక బర్త్డేకి వేసుకున్న రెడ్ డ్రెస్ ఉంది కదా, అది పార్టీ వేరే. షెఫ్ ఎప్రాన్ వేసుకుని వెళ్ళవే, వంట బాగా చేస్తావు అనుకుని ఇంప్రెస్ అయిపోతాడు. నాకు అసలు వేసుకోవడానికి బట్టలు లేవు. ఏంటి సంగతి? ఏం కాలేదు. పర్లేదు చెప్పు. నీ వల్ల కాదు కానీ వెళ్ళు. నిన్నే భరిస్తున్నాను, పర్లేదు చెప్పు. సరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నా. నువ్వు వెయిట్ చేస్తున్నావా? జనరల్గా అందరూ నీ కోసం వెయిట్ చేస్తారుగా. ఇదిగో, ఇందుకే నిన్న ఎక్కడి నుండి వెళ్ళిపోమన్నా. సరే సరే, పర్లేదు చెప్పు. 2 hours నుండి చూస్తున్నా, నాకు ఒక్క డ్రెస్ కూడా దొరకడం లేదు. ఈ రోజే ఇంపార్టెంట్ మీటింగ్. ఓ అంతేనా? హలో మాస్టారు, అంత ఈజీ కాదు అమ్మాయిలు రెడీ అవ్వడం అంటే. అబ్బా, మరేమనుకుంటున్నావు? డ్రెస్ ఫిక్స్ అవుతే ఇయర్ రింగ్స్ సెట్ అవ్వదు, ఇయర్ రింగ్స్ సెట్ అవుతే ఫుట్ వేర్ మ్యాచ్ అవ్వదు, ఫుట్ వేర్ మ్యాచ్ అవుతే హెయిర్ స్టైల్ సెట్ అవ్వదు. సరే, హెయిర్ స్టైల్ కూడా సెట్ అవుతే మేకప్ మ్యాచ్ అయిద్దో లేదో కూడా తెలీదు. మీ అబ్బాయిలాగా ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? ఓ చాలా ఉంది. నీ బెస్ట్ లుక్ ఏంటో చెప్పనా? నీకు నువ్వుగా నిలబడితే చాలు, అదే నీ బెస్ట్ లుక్. మిగతా ఈ హడావుడి అంతా నీ లుక్ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే. ఇన్ని మ్యాచింగ్స్ చెప్పావు, ఇందులో ఏ పొరపాటు జరిగినా నీకు నువ్వుగా కాన్ఫిడెంట్గా ఉంటే ఎవ్వరూ ఏం పట్టించుకోరు, నిన్నే మెచ్చుకుంటారు. అంతే అంటావా? అంతే. సరే, ఇన్ని చెప్పావు కదా, ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేయి, అదే వేసుకుంటా. వద్దులే, నేనేం సెలెక్ట్ చేసినా నువ్వు వేసుకో. పర్లేదు, చెప్పు, వేసుకుంటా. పక్కా? పక్కా.
నాకు శారీ క్యారీ చేయడం కూడా రాదు. నాన్న చెప్పాడని అమ్మ శారీ కట్టుకొని వచ్చేసా. షిట్ వచ్చేసుంటాడు. ఓకే చాలా లేట్ అయిపోయింది. లంచ్ కాస్త డిన్నర్ అయ్యేటట్టుందే. హాయ్ ఖుషి. ఖుషి. సారీ, ఐమ్ బ్యాడ్ అట్ రిమెంబరింగ్ నేమ్స్. ఇట్స్ ఓకే. ఈ సారీ మీకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. బయట ఇద్దరు అబ్బాయిలు ఫైట్ చేసుకుంటున్నారు. నా పిల్ల అంటే నా పిల్ల అని మేబీ మీ గురించి అనుకుంటాను. అయ్యో ఇద్దరేనా? నేను ఇంకో డజన్ మంది ఫైట్ చేస్తున్నారు అనుకున్నా. సరే లోపలికి వెళ్దామా? యా. నైస్ ప్లేస్. రెగ్యులర్గా వస్తుంటావా? లేదు, ఇదే ఫస్ట్ టైం. మరి ఎలా పిక్ చేసావు? అది ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ బ్లాగింగ్ వీడియో చూశాను. ఇంట్రెస్టింగ్గా అనిపించి సెలెక్ట్ చేశాను. సరిపోయింది. ఏమైంది ఇప్పుడు? హైదరాబాద్లోనే థౌజండ్స్ ఆఫ్ ఫుడ్ వ్లాగర్స్ ఉన్నారు. ఏదైనా కొత్త ప్లేస్ ఓపెన్ చేస్తే చాలు, హాయ్ ఫుడ్ లవర్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం బ్లా 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 అంటూ మాట్లాడేస్తూనే ఉంటారు. చాలా ఎక్సైట్మెంట్ చూపిస్తారు. రెస్టారెంట్ వాళ్ళు హ్యాపీ, వీళ్ళకి ప్రమోషన్ వస్తుంది, వాళ్ళ కాంటెంట్ వస్తుంది. మధ్యలో మనలాంటోళ్ళమే బలైపోయేది. బాగుంటే ఓకే, ఫుడ్ బాగాలేదనుకో రోజంతా తిట్టుకుంటూనే ఉంటాం. వేరే ఫుడ్ వ్లాగ్ చూసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళడం. అందుకే ఇవన్నీ నేను నమ్మను. యా ట్రూ. ఎనీ ప్లేస్లో ఫుడ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అవునా? చూద్దాం. ఏంటి డిన్నర్కి ఆర్డర్ చేస్తున్నావా? సారీ, ఐమ్ టేకింగ్ టైం. కానీ ఇదో ప్రాబ్లం బయటికి వస్తే. ఏం ప్రాబ్లం? ఐ కాంట్ చూస్ వాట్ టు ఈట్. చాలా కష్టమైపోతుంది. ఓవర్ థింక్ చేసేస్తా. అదా ఇదా, అందులో ఏముంటుంది ఇందులో ఏముంటుంది అని. అవునా? ఎందుకలా? ఐఎమ్ ఎ షెఫ్ కాబట్టి కాన్షియస్ అయిపోతా. సి ఇట్స్ లైక్ దిస్. ఒక నార్మల్ ఆడియన్స్ ఫిల్మ్ని ఫిల్మ్లా చూస్తాడు, కానీ ఒక ఫిల్మ్ మేకర్ అందులో లైటింగ్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ ఇలా అన్ని క్రాఫ్ట్ చూస్తాడు. దే జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. సేమ్ ప్రాబ్లం. గ్రేట్ కంపారిజన్. సరే నువ్వేం స్ట్రెస్ తీసుకోకు. ఐ విల్ ఆర్డర్ ద ఫుడ్ ఫర్ యూ. యా ప్లీజ్. ఆర్ యు ఎ ఫుడీ? ఒకప్పుడు. మరిప్పుడు? ఇప్పుడంతా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? అదొక బోరింగ్ స్టోరీలే. పర్లేదు, నేను వింటా. పోస్ట్ బ్రేకప్ ఎఫెక్ట్స్లే. హా? కీర్తితో నేను చాలా సీరియస్ రిలేషన్షిప్లో ఉండే. వి కనెక్టెడ్ గ్రేట్లీ ఓవర్ ఫుడ్. ఎక్కడ ఫుడ్ బాగుందంటే ఆకొచ్చినా వెంటనే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంట్లో కూడా మంచి మంచి రెసిపీస్ కుక్ చేసుకునే వాళ్ళం.
ఎప్పుడైతే తనతో బ్రేకప్ అయిందో నాకు అసలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు కూడా ఏదో తినాలంటే తింటున్నాను. ఓ ఓకే, కానీ ఈరోజు మాత్రం అలా చేయకూడదు. ఫుడ్ మంచిగా తినాలి. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. హాఫ్ హార్టెడ్గా తింటే ఫుడ్ ఫీల్ అవ్వదు. సరే. బై ది వే అరుణ్, వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? అంటే ఇప్పటి వరకు నువ్వు తిన్న వాటిల్లో వాట్స్ యువర్ ఫేవరెట్ క్యూజిన్? సాటర్డేస్ మా ఇంట్లో ఫిక్స్డ్ మెన్యూ ఉంటుంది. పొద్దున్నే దేవుడు కొట్టిన కొబ్బరికాయతో పచ్చడి, పొటాటో ఫ్రై, పప్పుచారు. వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని ముక్కలు పడేలా చూసుకొని నెయ్యి వేసుకొని అంతా కలిపి పొటాటో నంచుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా మా ఇంటికి వెళ్తే మా అమ్మాయి నాకు కలిపి తినిపిస్తుంది. ఐ డోంట్ నో హౌ, బట్ ఆ పప్పుచారుని అన్నాన్ని రైట్ పోర్షన్లో కలుపుతా చూడు, ఆన్ పాయింట్ అసలు. నథింగ్ కెన్ బీట్ ఇట్. And that's my favorite. Thank you. Thank you. ఒప్పేసుకుంటా. దేనికి? మీ ఫుడ్ బ్లాగర్ జెన్యూన్ గానే చెప్పాడని. కెన్ ఐ హ్యావ్ ఎ బైట్? యువర్ ఫుడ్ లుక్స్ అమేజింగ్. యా షూర్. ఎలా ఉంది? బాగుంది, కానీ కానీయా? కానీ ఏముంది? ఇందులో 2 ఫ్లేవర్స్ యాడ్ చేసి గుంటూరు మిర్చి రోస్ట్. ప్లీజ్, దిస్ ఈస్ ద బెస్ట్ చికెన్ మీల్ ఐ ఎవర్ హ్యాడ్. అవునా? అయితే యూ డిడ్ంట్ హ్యావ్ ది బెస్ట్ యెట్. సరే, ఒప్పేసుకుంటున్నాను. చిల్, తిను. హలో, అలా ఎలా ఒప్పేసుకుంటావు? వెయిట్, ఎక్స్క్యూజ్ మీ, షెఫ్ని పిలుస్తారా? ఓకే మ్యామ్. అరే, ఎందుకు ఇప్పుడు ఎంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? నేనేం సీన్ క్రియేట్ చేయట్లేదు. ఐల్ ప్రూవ్. అసలు ఏం చేస్తున్నావు? ఎస్ మ్యామ్, ఎనీ ప్రాబ్లం? నో, నాట్ ఎట్ ఆల్. ది ఫుడ్ ఈస్ గ్రేట్. కాకపోతే ఈ డిష్లో లిటిల్ మోడిఫికేషన్స్ చేస్తే ఇది ఇంకా బెస్ట్గా టేస్ట్ వస్తుంది. నో మేడం, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. దిస్ ది బెస్ట్ సెల్లర్ హియర్. ఫస్ట్ టైం ఒకరు ఎలా చెప్పడం. ఓ, ఇస్ ఇట్? కెన్ యూ హ్యావ్ దిస్? ఎప్పుడు చేసేదానికంటే చాలా బెటర్గా వచ్చింది. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. ఓకే, వెర్ ఇస్ ద కిచెన్? ఖుషి,
ఈజ్ ద బెస్ట్ అండ్ యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంటి వరకు డ్రాప్ చేస్తాను కదా, ఇక్కడెందుకు? అయ్యో పర్లేదు, 2 అడుగులే కదా, వెళ్ళిపోతాను. మళ్ళీ మా నాన్న చూస్తే అంతే, ఎంక్వైరీలు చేస్తుంటాడు. సరే ఓకే. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఐ రిమెంబర్ దిస్ ఫర్ ఎవర్. నువ్వు అసలు ఏం మాట్లాడుకో. యు రియలీ సంథింగ్. నా లైఫ్లో ఎంత హ్యాపెనింగ్ ఒకరోజు ఛాన్సే లేదు. ఆల్ క్రెడిట్స్ టు యూ. ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ హ్యాపీ. హ్యాపీ? హ్యాపీ ఈజ్ జస్ట్ ఎ స్మాల్ వర్డ్. ఇదంతా ఎంత బాగుంది కదా. ఇది నేనంతా నా నెక్స్ట్ చాప్టర్లో మెన్షన్ చేస్తాను. యా, ఎంత బాగుందో చూడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి డేట్కి వెళ్తారు. డేటా? ఓ, డేట్ అంటే మనది పర్ఫెక్ట్గా డేట్ కాదు. క్రియేటివ్ ఫ్రీడమ్ యూజ్ చేసుకొని డేట్ అని రాసేస్తా. వాళ్ళు హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కిచెన్ ఎపిసోడ్. ఇజంట్ దిస్ చాప్టర్ వర్తీ? యా, ఇట్స్ రియలీ గ్రేట్ knowing more about you. లైక్వైజ్ రైటర్ గారు. సరే, నేను వెళ్తాను. ఓకే. అయ్యో, నాన్న, నాన్న. నాన్న, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. సిగ్గుమాలిని పనిచేసింది కాక నాన్న అని పిలుస్తున్నావా? ఇదేనా ఇంకేదో ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పావు? నాన్న, నేను చెప్పేది విను. ఏయ్ ఆపు, నాతో అసలు మాట్లాడుకో. నీతో మాట్లాడటమే నా వాల్యూ తగ్గించుకున్నట్టయితుంది. ఇప్పటిదాకా నువ్వు బాగుపడతావని 4 మంచి మాటలు చెప్పాను. ఇంత దిగజారాక ఇంకేం చెప్తాను? తెలియకుండా ఊరికే ఏదో ఒకటి అనేసుకోకు. అమ్మా, ఒక్క రిక్వెస్ట్, ఇలాంటి మన వీధిలో మాత్రం చేయకు. ఇంకొకటి, ఎవరైనా మీ నాన్న పేరేంటని అడిగితే మాత్రం నా పేరు చెప్పకు, నా పేరు చెప్పకు. అంకుల్. ఏయ్, ఇంటి దాకా వచ్చావా? పో బయటికి. అంకుల్, నేను చెప్పేది ఒకసారి వినండి అంకుల్. పో బయటికి పో. అంకుల్ ప్లీజ్, అంకుల్ ప్లీజ్. అంకుల్, ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. పో బయటికి ప్లీజ్. పో. నాన్న, నేను చెప్పేది వినండి. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా? నాన్న ప్లీజ్, నాన్న. నాన్న చెప్పేది నీకే. ప్లీజ్ నాన్న. ఇట్స్ ఓకే ఖుషి. అంకుల్ బాధని నేను అర్థం చేసుకోగలను. ఆయన కోపాన్ని ఎలా అయినా చూపించినాయి. నేనేం గొడవపడ్డానికి రాలేదు అంకుల్. అలా అని నేను చేసిన పని సమర్థించుకోవట్లేదు. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి అంకుల్. ప్లీజ్ ప్లీజ్ అంకుల్. మీ బాధ నాకు అర్థమైంది అంకుల్.
మీ ప్లేస్లో ఏ ఫాదర్ ఉన్నా ఇలాగే రియాక్ట్ అవుతారు. రేపొద్దున నేనైనా సరే నా కూతురు మీద ఇలాగే రియాక్ట్ అవుతానేమో. మేబీ ఇంకా కోపం రావచ్చు. ఈ కోపం మనం ప్రేమించిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చింది. దాన్ని మనం కామ్గా అడ్రస్ చేయాలంతే. అంకుల్ నీ మీద కోపం చూపించడానికి ఆయనకి నీ మీద ఉన్న ప్రేమ అడ్డొచ్చింది. కానీ ఒక్కసారి నన్ను చూసినప్పటికీ ఆయన బర్స్ట్ అయిపోయారంతే. అంకుల్, నా పేరు అరుణ్. అమ్మ నాన్న వైజాగ్లో ఉంటారు. నాన్న యూనివర్సిటీ ప్రొఫెసర్. నేను ఐఐటి మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. 3 years నుంచి బుక్స్ రాస్తున్నాను. ఆల్రెడీ 2 books పబ్లిష్ చేశాను. ఇంకోటి ప్రాసెస్లో ఉంది. ఇదంతా చెప్తుంది మీ అమ్మాయి నాకు ఇవ్వమని కాదు అంకుల్. ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెల్ మేనర్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. నేను ఏ పని స్టార్ట్ చేసినా చాలా డీప్గా ఆలోచిస్తాను అంకుల్. తప్పు జరుగుతుందని ఆలోచన వచ్చినా చాలు ఒక్క స్టెప్ కూడా ముందే తీసుకోను. ఇందాక మీరు మమ్మల్ని చూసిన కాంటెక్స్టే వేరు అంకుల్. అసలు నిజంగా అక్కడ ఏం జరగలేదు. ఒకవేళ మాకు ఆ ఇంటెన్షనే ఉంటే మీ స్ట్రీట్ వరకు వచ్చి మీ ఇంటి ముందే ఎందుకు చేస్తాం అంకుల్? ఒకసారి ఆలోచించండి. మీరు ఖుషిని చాలా బాగా పెంచారు అంకుల్. ఎవరికైనా తను చూడగానే ఇష్టం కంటే ముందు రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎవరైనా తన దగ్గర రావాలంటే 1-2 సార్లు చాలా ఆలోచిస్తారు. ఖుషి మీ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొస్తుంది తప్ప చెడ్డ పేరు తీసుకురాదు అంకుల్. ఎంతసేపు నేను మాట్లాడింది మీరు విన్నందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. మిమ్మల్ని నేను ఏమైనా బాధ పెట్టుంటే ఐఎమ్ రియలీ వెరీ సారీ. బాయ్ ఖుషి. నాన్న, నాన్న ఉండు, నాన్న కాఫీ పెడతాను. నాన్నగారు లంచ్ తీసుకొచ్చారా అమ్మా? చెప్తాను. నాన్నగారు ఆల్రెడీ తినేశారంటమ్మా, మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు. అంటే అది ఈరోజు క్యాఫే ఓపెన్ చేసే మూడ్ లేదు, అందుకే. అంత బ్యూటిఫుల్ డే ఎలా ఎండ్ అవుతుంది అనుకోలేదు. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కదా. ఆయన ఎప్పుడూ ఇంతే. ఏం స్టార్ట్ చేద్దామన్నా ఎలాగే తిప్పి కొడుతుంది. పోనీ ఏమైనా జరిగినా బాగుండేది, వర్త్ ఇట్ అనుకునేవాడిని. వాట్? అన్బిలీవబుల్. నీకు విషయం చెప్పాలి ఖుషి, కానీ ఈ టైంలో చెప్పడం కరెక్టా కదా నాకు తెలీదు. ఐ రియలీ లైక్ యూ ఖుషి. నిన్న జరిగిన సీన్ని నువ్వు మనసులో పెట్టుకొని నెగిటివ్ వైబ్స్ రావడం నాకు ఇష్టం లేదు. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. మనమే కొంచెం ఓపికతో ఉందాం. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్ అరుణ్. నిన్న నువ్వు డీల్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. వెరీ మెచ్యూర్డ్ అండ్ కంపోజ్డ్. మా నాన్నతో నేనే డీల్ చేయలేను. ఐ లాస్ట్ మై కూల్. కానీ నువ్వు అలా కాదు. ఐ లైక్ యూ మోర్ అండ్ ఐ రెస్పెక్ట్ యూ మోర్. నౌ ఐ ఫీల్ సో రిలీవ్డ్. కానీ రైట్ నౌ ఐ నీడ్ టు ఫిక్స్ థింగ్స్ విత్ మై డాడ్. ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆయన ప్రేమని మళ్ళీ పొందాలి. హీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. సరే.
అలా ఉండాలంటే మనం టచ్లో ఉండకూడదు. అదేంటి ఖుషి? ఐ షుడ్ మేక్ హిమ్ అండర్స్టాండ్ దట్ నేను ఎఫర్ట్స్ పెడుతున్నానని. ఆబ్వియస్గా ఆయనకు మనం టచ్లో ఉంటే నచ్చదు. సో ఇప్పుడైనా కోపం తగ్గాలంటే మనం కలవకూడదు. ఓకే, ఐ అండర్స్టాండ్. అంత పెద్ద గొడవైనా కూడా హి డిడ్ంట్ రెస్ట్రిక్ట్ మీ ఫ్రమ్ ఎనీథింగ్. అది చేయొద్దు, ఇది చేయొద్దు, బయటికి వెళ్ళొద్దు, ఇవేం చెప్పలేదు. అట్లీస్ట్ దానికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అరుణ్, మా నాన్న ఇక్కడికి ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉంది? యా, నాకు అర్థమైంది. ఐ లీవ్. బాయ్. సరే. నాన్న, కాఫీ. నాన్నగారు లంచ్ కోసం అమ్మా? అవును. నాకేమన్నా నేను ఇచ్చేస్తాను. పర్లేదు, నేనే ఇస్తాను. అవునా? సరే అమ్మా, మీటింగ్లో ఉన్నారు, అవగానే చెప్తాను. సరే. హాయ్ అండి, నాన్నగారి కోసమా? హలో. ఇంకా రాలేదా? మీటింగ్ ఎప్పుడు అయిపోయింది? ఇంకా రాలేదు. ఎప్పట్లో వస్తారు? వచ్చేస్తారేమో, చూస్తానండి. సీను, మీల్స్ పట్టుకొని రా. ఏంటి నడి రోడ్డు మీద కూర్చొని దేనికి ఏడుస్తున్నావు? నువ్వేగా నన్ను నేర్పిస్తున్నావు. నిన్ను లంచ్ తెమ్మని నేను చెప్పానా? చెప్పకపోయినా తీసుకొని వచ్చా కదా, ఎందుకంత పోస్ కొడుతున్నావు? ఏంటి గొంతులేస్తుంది? లేస్తుంది. లేకపోతే ఏంటి మరి? నీ పంతం నీదేనా? నా మాట వినవా? పంతం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎందుకు సతాయిస్తున్నావు? ఇక నా వల్ల కాదు. ఏంటి 2 రోజులకే? అలా అని నేను చెప్పానా? మరి ఏం చేస్తావు? నీ కోపం తగ్గేదాకా ట్రై చేస్తూ ఉంటా. 4 రోజులు పడితే తప్పుతుందా? ఎన్ని రోజులైనా సరే నీ కోపం తగ్గేదాకా ట్రై చేస్తుంటా. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నేను అసలు ఏ తప్పు చేయలేదని చెప్పడానికి.
అయినా నేను నీ కూతుర్ని నాన్న. తప్పు చేస్తే నీ కాళ్ళ మీద పడతా, లేదంటే నీకు అర్థమయ్యేలా చెప్తా. అవసరం లేదు. ఏం అవసరం లేదు? నాకు అర్థమయ్యేలా చెప్పే అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయలేదని ఆ రోజు అబ్బాయితో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది. ఆ రోజు ఏదో కోపంలో అనేశాను. నీ సంగతి నాకు తెలియదా? మరెందుకు 2 రోజులు చుక్కలు చూపించావు? ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను. ఇంత మంచి ఛాన్స్ వచ్చేటప్పుడు ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పు? ఈ 2 రోజులు ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా? ఇలాంటివి అప్పుడప్పుడు వస్తుంటేనే ఆ మజా వేరు, ఆ కిక్ వేరు. నువ్వు అసలు నాన్నవేనా? ఎందుకు ఇంత సాడిజం? నీకోసం ఎంత ఫీల్ అయ్యాను తెలుసా? ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాను తెలుసా? అంతా వేస్ట్. ఏదో ఏదో అలా జరిగిపోయిందిలే. పద, నాకు ఆకలి దంచేస్తుంది. ఆ బాక్స్ ఇలా ఎందుకులే నాన్న, అంటే నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నావు కదా, వచ్చేస్తుంది. వద్దులే. నీ వంట ముందు ఆ ఫుడ్ ఎంత? కమాన్, ఇదే తింటాను. వద్దులే నాన్న, ఈరోజు అంత గొప్పగా కూడా ఏం చేయలేదు. నేను ఇదే తింటాను. నాన్న, అంటే నువ్వు మళ్ళీ ఈరోజు కూడా తినకపోతే వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే. అసలు నువ్వు మామూలు అమ్మాయి కాదు. మరి అన్నీ మా నాన్న పోలికలే. పోన్లే, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. యా, చాలా పెద్ద ప్రాబ్లం. ఐ మిస్డ్ యు ఖుషి. మీ టూ. నేను ఎప్పటికీ మిస్ అయిపోతాను అనుకున్నాను, ఎందుకంటే నాకు లవ్లో లక్కలేదు. కానీ అదే టైంలో నువ్వు పరిచయం అయ్యావు, చాలా నచ్చేసావు. అంతలోనే ఇదంతా. పోన్లే, ఫైనలీ యువర్ బ్యాక్. నాకు చాలా హ్యాపీగా ఉండడం. యు ఆర్ వెరీ స్వీట్. నాన్నకు కూడా చాలా బాగా నచ్చేసావు. ఆయన డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఐ కెన్ సెన్స్ ఇట్. అరుణ్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టుగెదర్. వావ్, ఏం డైలాగ్ అసలు! సింప్లీ అమేజింగ్. ఏం డైలాగ్? అదే నువ్వు ఇప్పుడు అన్నావు కదా డైలాగ్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టుగెదర్ అరుణ్. వావ్, సూపర్ అసలు. నీలో కూడా ఒక రైటర్ ఉన్నాడు. యా, బట్ ఇది జెన్యూన్గా హార్ట్ నుండి వచ్చిన ఫీలింగ్. యా, ట్రూ, ఐ గెట్ ఇట్. కెన్ యూ జస్ట్ థింక్ ఆఫ్ దిస్? ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, కరెక్ట్గా కన్ఫ్యూజ్ చేసుకునే టైంకి వాళ్ళ ఫాదర్కి దొరికిపోతారు. అండ్ దే ఫైట్ రియల్లీ హార్డ్ ఫర్ టుగెదర్. అండ్ ఫైనల్లీ దే విన్. అండ్ ఫైనల్గా అమ్మాయి ఉంటుంది, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టుగెదర్. వావ్, isn't this the best ending? ఖుషి, ఖుషి ఏమైంది? ఖుషి, ఖుషి ఏమైంది? ఏమైంది చెప్పు. ఇది మన రియల్ లైఫ్లో జరుగుతుంది. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐ ఫీల్ వెరీ సెన్సిటివ్ అబౌట్ ఇట్. నీకు అసలు ఫీలింగ్సే లేవా? ప్రతిదీ స్టోరీయేనా? యా, ఈవెన్ ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. కానీ నువ్వే చూడు ఎంత బాగుంది ఇదంతా. ఇది ఇంకే కానీ ఒక పేరు పెట్టాలనిపిస్తే, యా, వెన్ టూ వరల్డ్స్ మెట్. అదిరిపోయింది కదా. ఏ, ఇంకా ఆపుతావా? నీ సోది నీదేనా? వేరే వాళ్ళు చెప్పేది వినవా? మీ రైటర్స్ అందరు ఇలానే ఉంటారా? నువ్వు ఒక్కడవేనా? రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి తేడా తెలీదా నీకు? యూర్ డీలింగ్ విత్ హార్ట్స్ అరుణ్, నాట్ జస్ట్ పెన్ అండ్ పేపర్. హార్ట్స్ హ్యావ్ ఫీలింగ్స్ అండ్ యూ షుడ్ వాల్యూ దెమ్. చెప్పేది అయినా నువ్వు వాల్యూ ఇవ్వడం కాదు కదా, ఈరోజు బ్రేక్ చేసేసావు.
నీలా మనుషుల కంటే ఎక్కువ రైటింగ్స్కి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు నాకొద్దు. బాయ్ అరుణ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ మేకింగ్ మీ అండర్స్టాండ్ హూ యు ఆర్. ఖుషి ఖుషి ప్లీజ్ చెప్పేది విను. ఇప్పుడు చెప్పిన లాస్ట్ డైలాగ్ కూడా బాగుంది కదా, కావాలంటే వాడేసుకో. ఏంటండి మీ హీరో కమ్ డైరెక్టర్ గారు కనబడట్లేదు ఈ మధ్య? మోటివేషన్ కోసం ఎక్కడికైనా ట్రిప్ వేశారండి? ఏమో ఏమోనా, ఇది తేడాగా ఉంది. ఏమైందండి? ఇన్ని రోజులు తనని ఏదైతే చూసి ఇష్టపడ్డానో ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం అయింది. ఏంటండి మీరు అనేది? హీస్ అ గ్రేట్ రైటర్ అండ్ దట్స్ అ ప్రాబ్లం. నాకు అర్థం కావట్లేదు, అదేలా ప్రాబ్లం అవుతుంది? మీకు కావాల్సింది కూడా అదే కదా. రైటర్ అంటే మంచి ఫీల్ గుడ్ స్టోరీస్తో మెమరీస్తో నా లైఫ్ని నింపేస్తాడు అనుకున్నా కానీ నా లైఫ్ని స్టోరీలా వాడేసుకుంటాడు అనుకోలేదు. మీ లైఫ్లో అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయండి బాబు? నాకు అర్థం కావట్లే. నీకు అర్థం కాదురా, ఎవ్వరికీ అర్థం కాదు, వదిలే. ముందు మీరు అర్థం కావాలి కదా. ముందక్కడ ఆ టేబుల్లో ఉన్న కపుల్కి బిల్ ఇచ్చి పంపించేసే. వాళ్ళ రొమాన్స్ తట్టుకోలేకపోతున్నా. బ్లాక్ కాఫీ, ఒక బ్లాక్ కాఫీ. ఓకే. వన్ బ్లాక్ కాఫీ. ఓకే. ఏమైపోయారండి బాబు? మా మేడం గారు ఇదైపోతుంది మీకోసం. నిజంగానా? రే, ఏ పని మీద వచ్చారో కనుక్కొని పంపించేసాయి. మన విషయం మాట్లాడదామని వచ్చాను. మన అని కలిపి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పు. ఇన్ని రోజులు లేని మనం ఈ క్షణం వచ్చేసిందా? మరీ అంతుంటే మీ మేడమే ఫోన్ చేయొచ్చు కదా. అది కూడా కరెక్టే కదండి. పళ్ళు రాలిపోతాయి. అమ్మాయి గారి కరెక్ట్. హర్ట్ చేసింది కాకుండా మళ్ళీ మేమే సారీ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా మాట్లాడి హర్ట్ చేసింది మీ మేడమే. అలా మాట్లాడేలా చేసింది కూడా ఆయనే. సరే ఒప్పుకుంటున్నావు కదా, హర్ట్ చేసి నన్ను ఒప్పుకుంటున్నావు కదా, చాలు. రే, ఇప్పుడు ఇదంతా మాట్లాడే టైం నాకు లేదు. వచ్చిన పనేంటో కనుక్కొని పంపించేసాయి. అయినా నీ గురించి ఏం రాలేదు. ఇక్కడ కాఫీ బాగుంటుందని వచ్చాను. యాజ్ ఏ కస్టమర్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మీ. కాఫీ కోసం వచ్చారా? కాఫీ చేసి మేడం కోసం వచ్చారా? వెళ్ళి కూర్చోమను, టైం పడుతుంది. చాలా ఆర్డర్స్ వచ్చాయి, అవయ్యాక చేస్తా అని చెప్పు. ఏంటి టైం పడుతుందా? ప్రతిసారి నేను వచ్చిన 2 minutesకే కదా కాఫీ వస్తుంది. ఇప్పుడు కానీ కాఫీ టైంకి రాలేదనుకో, వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని నీ కేఫ్ మీద గూగుల్లో రివ్యూ రాస్తాను. రిజర్వేషన్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు వెళ్ళి కూర్చోకపోతే టేబుల్ కూడా దొరకదని చెప్పు. ఏంటి టేబుల్ దొరకదా? అబ్బా క్యూలు కట్టేస్తున్నారు మరి నీ కేఫ్ ముందు. బ్రో, ఇంత చిన్నదాని కోసం మీరిద్దరు కొట్టుకోకండి. నేనే బయటికి పోతాను, మీరు అక్కడ కూర్చోండి. అయ్యో సార్, సార్ అదే సార్. సార్ రండి సార్, మంచి వ్యూ ఉన్న టేబుల్ నేను సెట్ చేస్తాను. రండి సార్, కూర్చోండి సార్. నేను ఉన్నా కదా. ఫాఫా ఓ మంచి పనుడు. ఫాఫా వెళ్ళి కాఫీ ఇచ్చేసాయి. అదేంటండి, ఎప్పుడు మీరే కదా ఇచ్చేది?
నా చేత కాఫీ సర్వ్ చేయించుకోవాలంటే దాన్ని ఎర్న్ చేసుకోవాలి. కాఫీ ఎవరికి ఊరికే రాదు. ఏంటో అందుకే నేను ఇప్పుడు ప్రేమలో పడలేదు. ఏంటి ఇది? దీని కాఫీ అంటారా? వెళ్ళి మీ షాపింగ్ బిల్ చెత్తలా ఉంది. వెళ్ళు. ఎక్కడో కాలుతున్నట్టుంది. ఏయ్, నా కాఫీని మాత్రం ఏమనకు. ఇన్ని రోజులు మంచిగా తాగావుగా, ఈరోజు ఏమైంది? అదేం లేదు, రోజు కంటే ఈరోజు కాఫీ చాలా బాగుంది, నేను అప్రిషియేట్ చేద్దామని పిలవమన్నాను. కమలాసన్. అవును, ఇందులో ఏదో స్పెషల్ వేసినట్టున్నావు. హా, కలిపాను కొంచెం రమ్. అవునా? ఏంటి మీ కేఫ్లో ఆల్కహాల్ కూడా ఉంటుందా? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? బా, ఆపుతావా? సరే, సారీ, ఇంకేమన్నా. రా కూర్చో. నువ్వేంట్రా చూస్తున్నావు? ఆర్డర్స్ తీసుకోపో. ఓ, ప్రైవసీనా? అసలు నీకెంత ఫాస్ట్గా కోపం వచ్చేస్తుంది కదా. మరి రాదా? అరే పిల్ల ఫీల్ అవుతుంది, వచ్చి మాట్లాడదామని కూడా లేకుండా వచ్చి మరీ ఆర్డర్లు ఇస్తున్నావు. అరే ఏదో సరదాగా చేశాను. నీకు సరదానే. ఏదైనా నిన్ను ఏడిపించడంలో మంచి పని ఉంటుంది. దీన్నే మా ఊళ్ళో శాడిజం అంటారు. సరే, ఇంకెక్కడి నుంచి నిన్నేమన్నా. హ్యాపీ? చాలా థ్యాంక్స్, ఐమ్ బ్లెస్డ్. ఐ మిస్డ్ యూ. మంచిది. అరే నిజంగా చెప్తున్నాను, చాలా మిస్ అయ్యాను. బట్ నేను మిస్ అవ్వలేదు. అవును, అర్థమైంది. ఏమర్థమైంది? మిస్ అవ్వలేదని చెప్తూనే నువ్వెంత మిస్ అయ్యావో అర్థమైంది. ఎలా? ఇందాక నన్ను చూడగానే నీ రెండు కళ్ళు వెలిగిపోయి వెంటనే నా దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చావు కదా, అప్పుడే అర్థమైంది. మనం తెలియకుండానే చాలా కనెక్ట్ అయిపోయాం. నేనంటే ముందు నుంచి నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ నాకు మాత్రం నువ్వేంటే అర్థమయ్యాకే ఇంకా నచ్చేసావు. ఎంత ఇష్టం అంటే నీ ఇష్టంతో పోటీ పడేంత ఇష్టం. మరి అంతలా ఇష్టం ఉంటే ఇన్ని రోజులు ఏమైపోయావు? అంతా మాటలే మీ రైటర్స్వి. అవును, నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు, నేను దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాను. అందుకే టైం తీసుకొని అయినా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాను కదా. సరే, వింటున్నా, ఏంటో చెప్పు. ఐఎమ్ సారీ ఖుషి, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నా వల్ల నువ్వు చాలా హర్ట్ అయ్యావు, ఎమోషనల్గా కూడా మూవ్ అయ్యావు. ఐ ఫీల్ సో సారీ అబౌట్ దట్. ఓకే, అండ్ 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 ఏంటి? నేను హర్ట్ అయ్యాను కాబట్టి అది నువ్వు చూడలేక సారీ చెప్పావు, అంతే కదా? కానీ నువ్వు హర్ట్ చేసావనే దానికి సారీగా ఫీల్ అవ్వలేదు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన సారీ ఏదో సింపతితో చెప్పింది కానీ రియలైజేషన్తో చెప్పింది కాదు. అదేంటి ఖుషి, నేను నిన్న ఎఫర్ట్స్ పెడుతున్నాను టు ఫిక్స్ థింగ్స్, కానీ నువ్వేంటి? నో యు ఆర్ నాట్. ఇన్ఫాక్ట్ యు ఆర్ మేకింగ్ దిస్ ఈవెన్ వర్స్. ఇష్యూని సాల్వ్ చేయడం కాదు, ఇష్యూని స్కిప్ చేస్తున్నావు. ప్లీజ్ ఖుషి, మళ్ళీ స్టార్ట్ చేయకు ప్లీజ్. సి, ఇదే నువ్వు పెట్టే ఎఫర్ట్. సరే, ఇప్పుడు ఏమంటావు? మన లైఫ్ని, టు బీ స్పెసిఫిక్ నా లైఫ్ని నువ్వు స్టోరీగా చూడడం నాకు ఇష్టం లేదు. తప్పంటున్నా. డూ యూ అగ్రీ? సి, వేర్స్ ది మిడిల్ గ్రౌండ్ అరుణ్? ఓకే, నేను చెప్తాను చూడు. ఆ రోజు నైట్ నేను ఇంటికి వెళ్ళాక మనం మాట్లాడిన దాని గురించి చాలా ఆలోచించాను. నాకు అందులో ఏం తప్పు కనిపించలేదు. అండ్ ఎస్, ఐ డోంట్ ఫీల్ సారీ అబౌట్ దట్. ఎందుకంటే నువ్వే చెప్పావు, ఒక చెఫ్ ఫుడ్ని ఇలా చూస్తాడు, ఒక ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ ఇలా చూస్తాడని. అలాగే మా రైటర్స్ కూడా వాళ్ళ చుట్టూ జరిగేవన్నీ ఒక స్టోరీ లాగానే చూస్తారు. అందులో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు. కరెక్టే అరుణ్, నీ తప్పు లేదు.
నువ్వు అర్థం చేసుకొని నా కోసం వచ్చావనుకున్నా చూడు, నాది తప్పు. థ్యాంక్స్ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్. అసలు అంత రిజిడ్గా ఎందుకుంటావు ఖుషి? మిడిల్ గ్రౌండ్ అంటూ నువ్వు మాత్రం మూమెంట్ లేకుండా కూర్చున్నావు. డోంట్ టేక్ స్ట్రెస్. నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. నీ తప్పని చెప్పట్లేదు. ఇట్స్ జస్ట్ దట్ మన వరల్డ్స్ డిఫరెంట్ అంతే. అవి ఎప్పటికీ కలవు. అసలు ఏం మాట్లాడుతున్నావు? థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అండ్ మేకింగ్ మీ రియలైజ్ వాట్ ఐ రియలీ వాంట్. ఏంటి షెఫ్ గారు, ఏదైనా కొత్త డిష్ గురించి ఆలోచిస్తున్నారా? ఈ మధ్య ఏంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ఏం లేదులే నాన్న. ఏంటో చెప్పవే, నా దగ్గర ఏంటి? వదిలే నాన్న, సెట్ అయిపోతాలే. ఏంటి ఆ రైటర్ అబ్బాయితో ఏమన్నా ప్రాబ్లమా? అవును, పెద్ద ప్రాబ్లం. ఏమైందిరా? అసలు నా బాధ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయడు. ఎప్పుడు తను చెప్పింది కరెక్ట్ అనుకుంటాడు. అన్నీ తనకు నచ్చినట్టే అవ్వాలా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాడా? ఇదేదో నీ గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నట్టుంది. నాన్న ఓ ఓకే ఓకే, ఊరికే అన్నానులే. సరే, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. డీటెయిల్స్లోకి వెళ్ళి నువ్వు ఇలా చేయి అలా చేయని నేను చెప్పను. మీరు చూసుకోవాలి. కానీ ఒక్క విషయం, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టే అతను అనుకుంటాడు కదా. ఈ పిల్ల అర్థం చేసుకోవట్లేదు నేనేం చెప్పినా అని. నువ్వేమన్నా ట్రై చేసావా పాయింట్ ఆఫ్ వ్యూలో? సరే, ఇదంతా పక్కన పెట్టు. డూ యూ థింక్ ఈజ్ ఎ బ్యాడ్ పర్సన్? నో. గుడ్. చూడమ్మా, ప్రతి అమ్మాయి లైఫ్లోకి వచ్చేది ఫస్ట్ మ్యాన్ తన ఫాదర్. నీకు నేనున్నట్టు ప్రతి ఫాదర్కి ఉండే రెస్పాన్సిబిలిటీ తన కూతురికి బెస్ట్ మ్యాన్గా ఉండాలని. ఆ ఎక్స్ట్రా కేరు, ఎఫెక్షన్ వల్లే అమ్మాయిలు ఫాదర్కి చాలా దగ్గరవుతారు ప్రేమతో. లైఫ్లో వచ్చే పార్ట్నరు ఒక వయసు వచ్చాక అమ్మాయి తను చూసుకునే అబ్బాయిలో బెస్ట్ మ్యాన్ ఉన్నాడా లేడా అని అనుకుంటుంది. అంటే నన్ను మా నాన్నలా చూసుకుంటాడా లేదా అనుకుంటుంది. సో నువ్వు ఆ అబ్బాయిని చూసినప్పుడే ఈ లక్షణాలన్నీ చూసుకొని ఉంటావు కదా. ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా అని మధ్యలో వచ్చే చిన్న చిన్న విషయాలకి రియలీ డూ యూ వాంట్ టు లీవ్ హిమ్? నాకు ఆన్సర్ చెప్పక్కర్లేదు, నీకు ఆన్సర్ తెలిస్తే చాలు. సరే, మరీ ఎక్కువ ఆలోచించకు. నీ మైండ్ ఏది చెప్తే అది చెయ్యి. అవును, వ్యాలెన్స్ డే గురించి ఏం చేసావు? ఇంకేం వ్యాలంటైన్స్ డే? మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు. నీ వ్యాలంటైన్స్ డే గురించి కాదు, రాబోయే ఈవెంట్కి ఏం అరేంజ్మెంట్స్ చేస్తున్నావని. దాని గురించా? నేను అరేంజ్ చేస్తాలే. సరే, అదేదో చూడు. ఒక వెనిలా ఐస్ క్రీమ్ విత్ హాట్ ఫడ్జ్. యా, ఓకే. ఆ కార్నర్ టేబుల్కి Yes, sir, ఇచ్చేసి. sure. ఓకే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.
కదా ఐ నో రైట్. నేనైతే నవ్వు ఆపుకోలేక సచ్చా ఆ రోజు. నిజంగా. నీకు గుర్తుందా ఎగ్జాక్ట్గా? హాయ్ గైస్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. యూ గైస్ లుక్ గ్రేట్ టుగెదర్. థ్యాంక్ యూ. దిస్ వన్ ఈస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. It's okay. I'm okay. ఎందుకు వచ్చేవారు ఇక్కడికి? ప్లీజ్ వెళ్ళిపో. ఖుషి ప్లీజ్, జస్ట్ 2 minutes. 2 minutesలో ఏం కాదు, నా వల్ల కాదు. ప్లీజ్ వెళ్ళు. నా కోసం ప్లీజ్, జస్ట్ 2 minutes అంతే. దా కూర్చోను. హాయ్, నేను అరుణ్. నేను ఒక రైటర్ని. నేను ఒక 3 books రాశాను. అవి ఎంతమందికి నచ్చాయో నాకు తెలియదు, ఎందుకంటే అవన్నీ బ్రేకప్ స్టోరీస్. నేను ఎక్కువగా BFF అనే కేఫ్లో స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటాను. అక్కడ బ్లాక్ కాఫీ చాలా బాగుంటుంది. కాఫీ చేసే అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. తన పేరు ఖుషి. అమ్మాయి అంటే అలాంటి అమ్మాయి కాదు, ఫైర్ బ్రాండ్. కానీ వాళ్ళ నాన్న అంటే చాలా ప్రేమ. పాపం ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి మరీ కేఫ్ పెట్టించింది. అలాంటి అమ్మాయికి నేనంటే ఇష్టం. ఏమో నాలో ఏం నచ్చిందో. ఎప్పటి నుంచో నాకు ఎలా చెప్పాలని తెగ కష్టపడుతూ ఉండేది. కానీ ఒకరోజు తన హెల్పర్ ఫాఫా ఇచ్చిన ధైర్యంతో ఎలా అయినా నాకు ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. కరెక్ట్గా అదే టైంలో నా స్కూల్ క్రష్ శ్రేయ ఎంట్రీ ఇచ్చింది. శ్రేయని చూసి పాపం చాలా ఫీల్ అయింది. అంతెందుకు, శ్రేయతో గొడవ కూడా పెట్టుకుంది. కానీ విషయం ఏంటంటే గొడవ పెట్టుకుని తనే ఏడ్చేసింది. ఒకరోజు మొత్తం ఫుల్ ఆఫ్ అయిపోయింది. కానీ ఆ నెక్స్ట్ డే శ్రేయ నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతుందని తెలిసి గెంతులేసింది. ఆ డ్యాన్స్ చూసి నేనే షాక్ అయ్యాను. ఫస్ట్ టైం తనని భరిస్తలా కాకుండా ఒక అమ్మాయిలా చూశాను. తను నా రైటింగ్స్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడేసరికి మెస్మరైజ్ అయిపోయాను. నేనే తనని కాఫీ కలుద్దామని అడిగేశాను. అమ్మాయిలు చీరలో బాగుంటారని తెలుసు కానీ మరీ ఇంత బాగుంటారని అనుకోలేదు. దాట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ డేట్. తను నాకు చాలా నచ్చేసింది. ఫుడ్ బాగాలేదని చెఫ్తో గొడవ పెట్టుకొని తనే కిచెన్లోకి వెళ్ళి కుక్ చేసింది. క్రేజీ కదా. ఇంత మంచి డేట్ ఒక ట్విస్ట్తో ఎండ్ అయింది. ఎందుకంటే ఒక ఆక్వర్డ్ మూమెంట్లో మేము వాళ్ళ నాన్నకి కనిపించాం. నా లైఫ్లో ఒకరోజు అంత డ్రామాటిక్గా ఎండ్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కష్టపడ్డాను అంకుల్ కన్విన్స్ చేయడానికి. పాపం తను కూడా చాలా కష్టపడింది. మొత్తానికి కన్విన్స్ అయ్యారు. అంతా హ్యాపీగా నడుస్తున్న టైంలో నా రైటర్ పైత్యం బయటకు వచ్చింది. తనకి చాలా కోపం వచ్చింది. ఎంత అంటే నన్ను వదిలేద్దాం అనుకునే అంత. నాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ స్లోగా తనని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, ఎఫర్ట్స్ పెడుతున్నా. అందుకే ఇదంతా. ఇది చూస్తున్నప్పుడు నువ్వు నవ్వావు, ఎమోషనల్ ఫీల్ అయ్యావు, ఏడ్చావు, హ్యాపీ ఫీలింగ్స్ వచ్చాయి, ఇంకా చాలా ఫీలింగ్స్ని చూసావు. ఇదే ఒక రైటర్కి వచ్చే కిక్కు. ఇదంతా కాదు కానీ నీ పక్కనున్నాడు నీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఒకసారి విను. అమేజింగ్. మీరు చేశారా? కంగ్రాట్స్, చాలా బాగుంది. థ్యాంక్స్. కమ్.
ఇదంతా నేను ఇంప్రెస్ చేయాలి, నీ దగ్గర మార్కులు కొట్టేద్దామని చేయలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు షో వాట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ కెన్ డూ. ఒక కథ మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, కోపం వచ్చేలా చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది, ఇంకా చాలా చేస్తుంది. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇంకా చెప్పాలంటే ఇది మన స్టోరీ. నువ్వే ఆలోచించు, నేను దీన్ని ఎంత బాగా రాయగలను. అండ్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ప్రతిదీ స్టోరీలో చూస్తే స్టోరీకి రియాలిటీకి డిఫరెన్స్ ఏం తెలుస్తుంది. సో I'll try to not look at everything in that sense. చూడు, నీకోసం నేను మిడిల్ గ్రౌండ్కి వచ్చేసాను. మరి నువ్వు? Will you be my girlfriend?